జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు. కస్టమర్ని ఆరం చేయకు. ఇదిగో ఇక్కడ ఉన్నాడే వీడే మేనేజర్ అనుకుంటా. అమ్మా తీయమ్మా. ఏం కావాలి? డబ్బులు తీయకుండే. ఇది చూడు, పైన పొడిస్తే కింది వరకు దిగుతుంది. అవునా? మరి దీన్ని ఎందుకు పెట్టుకున్నాం అనుకున్నావు? దీపావళికి ఆడుకోవడానికా? నీ అబ్బా ఒక్క బుల్లెట్ దింపానంటే యూరిన్ రెడ్ కలర్లో వస్తుంది. సార్ క్షమించండి నన్ను. మాకు వేరే దిక్కు లేదు. మా బాస్ డెడ్ లైన్ విధించాడు. ఈరోజు డబ్బులతో వెళ్లకుంటే చంపేస్తాడు. అరే బాబు, మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడ 2వ నంబర్ కౌంటర్కు వెళ్ళు, టోకెన్ తీసుకో, ఫామ్ నింపి ఇవ్వు, అప్పుడు ప్రాసెస్ చేద్దాం. అరే నీకు అప్లికేషన్ నింపడానికి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేను లాస్ట్ టైం పేపర్ చూస్తుందేమొన్నా రోడ్డు మీద పల్లీలు తింటున్నప్పుడు. అన్నీ మనకు రావు, నువ్వే రాయాలి. ఛా అన్నా, ఇప్పుడు మా దగ్గర అకౌంట్ నంబర్ లేదు కదా, ఏం రాస్తావు మరి? మనకు అకౌంట్ నంబర్తో పని లేదు. నాట్ అవైలబుల్ అని రాద్దాం. ఎంత నోట్లు రాద్దాం మరి? మొత్తం 500 నోట్స్ రాయి. 100 నోట్లు అంటే మనకు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మొత్తం 5 లక్షలు రాయాలా? 5? ఇంత కష్టపడి 5 లక్షలున్నా 10 రాయి. ఇస్తాడంటావా మరి? అవును, ఆ మేనేజర్ గారిని చూస్తేనే కంజూస్ లాగా ఉన్నాడు. గౌరవనీయులైన బ్రాంచ్ మేనేజర్ గారికి నమస్కరించి వ్రాయున్నది. విషయం, బ్యాంకులో 10 లక్షలు దొంగిలించడానికి. దయచేసి క్యాషియర్తో ఇప్పించగలరని మనవి. ఈ ఏరియాలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని ఈ టైంలో వచ్చాం. మా అప్లికేషన్ను స్వీకరించగలరు. అరే చూడు, వాడు వచ్చాడా? వచ్చాడన్నా. సరే, ఫామ్ తీసుకుంది. లంచ్ బ్రేక్ అమ్మాయి కూడా ఒక 2 అవర్స్ తర్వాత రండి. సరే, ఇంకా 12:14 కదా అవుతుంది. నేను బ్రేక్ అంటే డేకే, ఏదైనా 2 తర్వాతనే, లేదంటే రేపు రండి. సార్ కొంచెం చూడండి. రోజుకు 2 ఆపరేషన్స్ చేయాలి, ఇంకా 1 కూడా పూర్తి కాలేదు. ఇక్కడ నుండి వెళ్ళి ఇంకో బ్యాంక్కి వెళ్ళాలి. లేదు, రూల్ అంటే రూలే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 2 తర్వాత అయితే రండి. అమ్మా 2 అయిందిగా. సార్ ఫామ్ తీసుకోండి. ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వండి. సార్ మేము మీ సేవా సెంటర్కి ఏమైనా వచ్చామా? ఆధార్ కార్డు ఎందుకు? నేను ముందే చెప్పాను, ఏది ఉన్నా ప్రాసెస్డ్గా ఉంటుందని. పెద్ద వాళ్ళే లక్షల కోట్లు తీసుకున్న వారి డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకంటే పెద్ద తోపా? ఇవ్వు. వచ్చామా, ఫామ్ నింపామా, డీటెయిల్స్ ఇచ్చామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్టు ఉండాలి. పదరా వెళ్దాం. మనకి పని సెట్ కాదు కానీ వేరే ఏదైనా పని చూసుకుందాంపా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.